నేను ముందే చెప్పాను కదా, ఇవి దయ్యాలు. ఆకలిగా ఉంది, మాకు భోజనం కావాలి. అరే, మీకు ఆకలిగా ఉందా? మా దగ్గర పెట్టడానికి ఏమీ లేదే. మేము భోజనాలు తీసుకొని రాలేదు. మమ్మల్ని వదిలేస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. లేదు, మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఈ రోజు మీరే మాకు భోజనం. రండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. మిమ్మల్ని అలాగే తినేస్తాం. రండి. ఏంటి, మనుషులు కూడా తింటారా మీరు? మీరేం దిగులు పడకండి, మిమ్మల్ని మేము వేయించుకుని తింటాం. మా డిన్నర్ టేబుల్ దగ్గరికి రండి. రండి రండి, త్వరగా రండి, మమ్మల్ని ఫాలో చేయండి. మీరు చెప్తే మేము ఫాలో చేయాలా? దీనికి ఒక రాగం ఉంది, పాడతాను వినండి. భూతాలను తరివేయడానికి ఒక రాగం ఉంది. భూతం దెయ్యం పారిపో, ఇక్కడి నుంచి పారిపో. భూతం దెయ్యం పారిపో, ఇక్కడి నుంచి పారిపో. పారిపో పారిపో, ఇక్కడి నుంచి పారిపో. ఇంకా కాసేపు మన పాట వింటే మన పని అయిపోతుంది. ఎక్కడికి పారిపోతున్నారు? మిమ్మల్ని వదిలిపెట్టను. ఈ పాట పాడి మిమ్మల్ని ఎలా తరుగుతానో చూడండి. భూతం దెయ్యం పారిపో. చాలు పాడింది, ఇక రా వెళ్దాం. ఆ భూతాలు పారిపోయాయి కదా, రా ఇక వెళ్దాం మనము. లేదంటే అవి ఇంకా చాలా మందిని తీసుకొని వచ్చేస్తాయి. చాలా ప్రమాదకరమైన వాడు బాస్. చాలా దారుణమైన పాట పాడాడు. వాడి నుంచి తప్పించుకురావడానికి మా తల ప్రాణం తొక్కొచ్చింది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఈ మానిటర్లో ముందే చూసేశాను. వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు. ఏకపైన వాళ్ళు ఇక్కడికి అస్సలు రారు. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ రాకుండా ఉండడానికి మనం ఆపాలి. ఈ విధంగానే మీరు అందరినీ భయపెట్టాల్సి ఉంటుంది, అర్థమైందా? దాని తర్వాత ఈ చోటులో మనుషులే వండకుండా వండిపోతారు, అది కూడా త్వరలోనే. దాని తర్వాత ఈ చోటంతా దానికి దానుగానే సైలెంట్ జోన్ గా మారిపోతుంది. నా శబ్దం లేకుండా ఉన్న చోటుకి ఇంకా శబ్దం లేకుండా ఉంటుంది. నేను చాలా భయపడిపోయాను. జీవితంలో మొదటిసారి ఒక భూతాన్ని చూశాను. అమ్మో, భయంగా ఉంది. ఎలాగో మేము ఈ రోజు వాళ్ళకి ఆహారం అయి ఉంటాం. రండి, మనం జంగుల్లో అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అసలు అదేం భూతం? శివ, రా వెళ్దామా. అది ఎలాంటి భూతమో ఏంటో. భూతమా శివ, అది అవసరమేనా? భూతాలు దయ్యాలతో పోయి ఆడుకోవడం ఏం అవసరం వచ్చిందయ్యా ఇప్పుడు అడవికి వెళ్ళడానికి? నిజమేంటంటే అసలు అక్కడ భూతాలు ఉండవు. మనం అక్కడికి వెళ్ళి చూస్తేనే మనకి తెలుస్తుంది.
శివ నువ్వేం చేస్తున్నావు? దెయ్యాలతో ఫైటింగా? వద్దురా, మనం తిరిగి వెళ్దాం. పానీపూరి తింటావా? నేను తప్పక తింటాను కదా. చాలా సేపుగా ఏమో తినలేదయ్యా, చాలా ఆకలిగా ఉంది. అవునవును, నాకు ఆకలిస్తుంది. అయితే ఈ పానీపూరి ఎక్కడి నుండి వచ్చింది? భూతం ఇచ్చింది. కేక్ తింటా వచ్చినోడా? నాకు వద్దు, నాకే వద్దు. ఇవి నిజంగా భూతాలు కావు, అందుకే శివాని చూసిన వెంటనే పారిపోయాయి. కానీ నిజమైనవి కూడా ఉండొచ్చు కదా. శివ దగ్గర తన్నులు తిన్న వాటిల్లో అది కూడా ఉండొచ్చు కదా. తన్నులు తిని పారిపోయి ఉండొచ్చు. సార్, వేడి వేడిగా టీ, కాఫీ, బిస్కెట్, బజ్జీ, బోండా ఉన్నాయి. రండి రండి రండి, టీ కాఫీ రండి సార్, రండి రండి. అందరం వెళ్ళి చాయ్ తాగుదాం. మీరు వెళ్ళండి, నేను ముందుకు వెళ్ళి చూసొస్తాను. ఓ అన్నయ్య, త్వరగా మా అందరికి టీ ఇవ్వు. అసలు తడిసిపోయాను, భయంతో లోపల వణికిపోతున్నాను. నాకు కాస్త ధైర్యం కావాలి. అరే టీ అంకుల్, మీకు ఈ భూతాల గురించి ఏమీ తెలీదా? మేము ఇప్పుడే 4 భూతాల్ని చూసాం. మీరు చెప్తుంటే నాకు గుర్తుకొస్తోంది. ఒకసారి ఇక్కడ ఇలాగే జరిగింది. అప్పుడే నేను ఇక్కడికి వచ్చి కొత్తగా ఒక టీ స్టాల్ పెట్టుకున్నాను తెలుసా. ఆ మొదటి రోజే అప్పుడు పొగ అలాగే మొత్తం ఫుల్లుగా కమ్ముకుంది. అప్పుడు ఆ పొగలోంచి ఒక శబ్దం వచ్చింది. శబ్దం శబ్దం ఇంకా ఇంకా వస్తూనే ఉంది. సడన్ గా భయం పుట్టుకుంది. ఆ తర్వాత సడన్ గా ఎదురుగా కనిపించింది. ఎవరిని చూసారు? అదే కదా చెప్తున్నాను, కాస్త ఆగొచ్చు కదా. అప్పుడు నేను ఎదురుగా చూసింది ఏంటో తెలుసా? అప్పుడు నీడ రూపంలో ఒక దయ్యము నా వైపే వస్తూ ఉంది. అదిగో ఇప్పుడు ఎలా ఉందో అలాగే. కానీ అక్కడ అసలు ఎవరు కనబడడం లేదే. వస్తున్నాను.